ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథ ఏ సినిమా కథో లేదంటే సైకో థ్రిల్లర్ స్టోరీనో కాదు. నిజ జీవితంలో ఒక ఆడపిల్ల అనుభవించిన నరకం. ప్రేమించానని చెప్పి వందలాది మంది మృగాలకు ఎరగా వేశాడు ఒక కీచకుడు. తానే కాకుండా తన స్నేహితులు, బంధువులు, ఆఖరికి రోడ్డు మీద వెళ్లే అపరిచితులతో కూడా ఆమెపై అఘాయిత్యం చేయించాడు. ఈ దారుణం ఎక్కడో కాదు, ప్రపంచంలోనే అత్యంత నాగరిక దేశం అని చెప్పుకునే ఫ్రాన్స్లో జరిగింది. రీసెంట్గా అక్కడి కోర్టు ఈ సైకోకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అసలు ఎవరా బాధితురాలు? ఆ సైకో బాయ్ ఫ్రెండ్ ఎవరు? ఒక మనిషి ఇంతలా దిగజారడానికి కారణం ఏంటి? 2015 నుంచి 2022 వరకు, అంటే సుమారుగా 7 ఏళ్ల పాటు ఆ నరకంలో ఆమె ఎలా బ్రతికింది? ఈ పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ భయంకరమైన కథలో బాధితురాలి పేరు లెటేషియా ఆర్. ఈమె ఒక సాదాసీదా మహిళ. జీవితంలో తోడు కోసం గుల్లెం బుచ్చి అనే వ్యక్తిని ప్రేమించింది. మొదట్లో అంతా బాగానే ఉంది. తనను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాడు. కానీ గుల్లెం బుచ్చి మనసులో ఎంతటి క్రూర మృగం దాగి ఉందో ఆమెకు ముందుగా తెలియలేదు. వీరిద్దరి రిలేషన్షిప్ కొన్నాళ్ళు బాగానే సాగింది. గుల్లెం బుచ్చి అసలు రంగు ఆ తర్వాతే బయటపడింది. అతనికి కొన్ని వింతైన, చాలా వికృతమైన లైంగిక కోరికలు ఉన్నాయి. వాటిని తీర్చుకోవడానికి తన గర్ల్ ఫ్రెండ్ను ఒక వస్తువులా వాడుకోవడం స్టార్ట్ చేశాడు ఆ రాక్షసుడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ నరకం ఒకరోజు 2 రోజులు కాదు, ఏకంగా 7 ఏళ్ల పాటు లెటీషియా అనుభవించింది. 2015 నుంచి 2022 వరకు లెటీషియా జీవితం ఒక సజీవ నరకంగా మారిపోయింది. గుల్లెం బుచ్చి కేవలం తన లైంగిక దాడి చేయడమే కాదు, ఒక ప్లాన్ ప్రకారం తన స్నేహితులను, బంధువులను, తెలిసిన వాళ్లను పిలిపించేవాడు. ఆఖరికి డబ్బులిచ్చి అపరిచితులను కూడా తీసుకొచ్చేవాడు. వాళ్ళందరితో ఆమెపై బలవంతంగా రకరకాలుగా లైంగిక దాడికి పాల్పడేలా చేసేవాడు. ఇక్కడ మరింత షాకింగ్ విషయం ఏంటి అంటే, తన గర్ల్ ఫ్రెండ్పై ఎంతమంది అత్యాచారం చేశారో లెక్క పెట్టడానికి ఆమెతోనే ఒక డైరీ మెయింటైన్ చేయించాడు. ఆ లైంగిక దాడిలో పాల్గొన్న పురుషుల పేర్లను నమోదు చేయాలని ఆమెపై ఒత్తిడి తెచ్చేవాడు. అలా ఆ 7 ఏళ్లలో ఆ డైరీలో నమోదైన పేర్లు ఎంతో తెలుసా? అక్షరాల 487 మంది. వినడానికే ఒళ్ళు గగుడు పొడుస్తుంది కదా. ఒక మనిషి ఇంత రాక్షసుల్లా అసలు ఎలా మారతాడు? అయితే ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, మరి 7 ఏళ్ల పాటు అంతమందితో అంత దారుణంగా అఘాయిత్యానికి పాల్పడుతుంటే ఆమె పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు, బయటపడడానికి ఎందుకు ట్రై చేయలేదు అని. ఇక్కడే ఆ సైకో గుల్లెం బుచ్చి తన మైండ్ గేమ్ను ఉపయోగించాడు. వాళ్ళు చేస్తున్న వికృత చేష్టలన్నింటినీ అతను రహస్యంగా రికార్డ్ చేసేవాడు. ఈ విషయం గురించి ఎవరికైనా చెప్తే ఆ వీడియోలను ఇంటర్నెట్లో పెడతానని, సమాజంలో ఆమె పరువు తీస్తానని, చంపేస్తానని నిరంతరం బెదిరించేవాడు. ఒక పక్క శారీరక హింస, మరోవైపు మానసిక వేదన. ఈ భయంతోనే ఆమె నోరు విప్పలేకపోయింది. కానీ మొత్తానికి ఏదో ఒక రోజు ఇలాంటి దుర్మార్గుల ఆట కట్టాల్సిందే కదా. రోజు రోజుకు ఆమెను నిరంతరం భయంలోకి నెట్టేస్తూ ఆమె ప్రాణాలతో ఆడుకున్నాడు ఆ సైకో. మొత్తానికి పాపం పండింది. 2022లో ఈ దారుణం ఎలాగోలా బయటపడింది. బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. ఆ తర్వాత పోలీసులు నిందితుడైనటువంటి గుల్లెం బుచ్చిని అరెస్ట్ చేశారు. ఈ కేసు ఫ్రాన్స్ కోర్టుకు చేరింది. కోర్టులో విచారణ సందర్భంగా బాధితురాలు లెటీషియా ఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ విని జడ్జిలు కూడా షాక్ అయ్యారు. ఆ 7 ఏళ్ల పాటు తాను అనుభవించిన నరకాన్ని, ఆ 487 మంది రాక్షసుల పేర్లను కోర్టు ముందు పెట్టింది. సుదీర్ఘ విచారణ తర్వాత నిందితుడు చేసిన తప్పులకు క్షమించరాని నేరంగా పరిగణించిన ఫ్రాన్స్ కోర్టు గుల్లెం బుచ్చికి 25 ఏళ్ల కారాగార శిక్షను విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఆ తీర్పుతో బాధితురాలకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. ప్రేమ అనే ఒక పవిత్రమైన పదానికి అర్థం మార్చేసి నమ్మిన అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన ఒక సైకో కథ ఇది. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా సరే ఇలాంటి
మృగాలు మన సమాజంలో తిరుగుతూనే ఉన్నాయి. ఫ్రాన్స్ కోర్టు ఇచ్చినటువంటి ఈ 25 ఏళ్ల జైలు శిక్ష ఇలాంటి సైకోలకు ఒక గుణపాఠం కావాలి. ఈ దారుణమైన ఘటన విన్న తర్వాత మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కింద కామెంట్ రూపంలో తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథ ఏ సినిమా కథో లేదంటే సైకో థ్రిల్లర్ స్టోరీనో కాదు. నిజ జీవితంలో ఒక ఆడపిల్ల అనుభవించిన నరకం. ప్రేమించానని చెప్పి వందలాది మంది మృగాలకు ఎరగా వేశాడు ఒక కీచకుడు. తానే కాకుండా తన స్నేహితులు, బంధువులు, ఆఖరికి రోడ్డు మీద వెళ్ళే అపరిచితులతో కూడా ఆమెపై అఘాయిత్యం చేయించాడు. ఈ దారుణం ఎక్కడో కాదు, ప్రపంచంలోనే అత్యంత నాగరిక దేశం అని చెప్పుకునే ఫ్రాన్స్లో జరిగింది. రీసెంట్గా అక్కడి కోర్టు ఈ సైకోకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అసలు ఎవరా బాధితురాలు? ఆ సైకో బాయ్ ఫ్రెండ్ ఎవరు? ఒక మనిషి ఇంతలా దిగజారడానికి కారణం ఏంటి? 2015 నుంచి 2022 వరకు, అంటే సుమారుగా 7 ఏళ్ల పాటు ఆ నరకంలో ఆమె ఎలా బ్రతికింది? ఈ పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ భయంకరమైన కథలో బాధితురాలి పేరు లెటేషియా ఆర్. ఈమె ఒక సాదాసీదా మహిళ. జీవితంలో తోడు కోసం గుల్లెం బుచ్చి అనే వ్యక్తిని ప్రేమించింది. మొదట్లో అంతా బాగానే ఉంది. తనను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాడు. కానీ గుల్లెం బుచ్చి మనసులో ఎంతటి క్రూర మృగం దాగి ఉందో ఆమెకు ముందుగా తెలియలేదు. వీరిద్దరి రిలేషన్షిప్ కొన్నాళ్ళు బాగానే సాగింది. గుల్లెం బుచ్చి అసలు రంగు ఆ తర్వాతే బయటపడింది. అతనికి కొన్ని వింతైన, చాలా వికృతమైన లైంగిక కోరికలు ఉన్నాయి. వాటిని తీర్చుకోవడానికి తన గర్ల్ ఫ్రెండ్ను ఒక వస్తువులా వాడుకోవడం స్టార్ట్ చేశాడు ఆ రాక్షసుడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ నరకం ఒకరోజు 2 రోజులు కాదు, ఏకంగా 7 ఏళ్ల పాటు లెటీషియా అనుభవించింది. 2015 నుంచి 2022 వరకు లెటీషియా జీవితం ఒక సజీవ నరకంగా మారిపోయింది. గుల్లెం బుచ్చి కేవలం తన లైంగిక దాడి చేయడమే కాదు, ఒక ప్లాన్ ప్రకారం తన స్నేహితులను, బంధువులను, తెలిసిన వాళ్లను పిలిపించేవాడు. ఆఖరికి డబ్బులిచ్చి అపరిచితులను కూడా తీసుకొచ్చేవాడు. వాళ్ళందరితో ఆమెపై బలవంతంగా రకరకాలుగా లైంగిక దాడికి పాల్పడేలా చేసేవాడు. ఇక్కడ మరింత షాకింగ్ విషయం ఏంటి అంటే, తన గర్ల్ ఫ్రెండ్పై ఎంతమంది అత్యాచారం చేశారో లెక్క పెట్టడానికి ఆమెతోనే ఒక డైరీ మెయింటైన్ చేయించాడు. ఆ లైంగిక దాడిలో పాల్గొన్న పురుషుల పేర్లను నమోదు చేయాలని ఆమెపై ఒత్తిడి తెచ్చేవాడు. అలా ఆ 7 ఏళ్లలో ఆ డైరీలో నమోదైన పేర్లు ఎంతో తెలుసా? అక్షరాల 487 మంది. వినడానికే ఒళ్ళు గగుడు పొడుస్తుంది కదా. ఒక మనిషి ఇంత రాక్షసుల్లా అసలు ఎలా మారతాడు? అయితే ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, మరి 7 ఏళ్ల పాటు అంతమందితో అంత దారుణంగా అఘాయిత్యానికి పాల్పడుతుంటే ఆమె పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు, బయటపడడానికి ఎందుకు ట్రై చేయలేదు అని. ఇక్కడే ఆ సైకో గుల్లెం బుచ్చి తన మైండ్ గేమ్ను ఉపయోగించాడు. వాళ్ళు చేస్తున్న వికృత చేష్టలన్నింటినీ అతను రహస్యంగా రికార్డ్ చేసేవాడు. ఈ విషయం గురించి ఎవరికైనా చెప్తే ఆ వీడియోలను ఇంటర్నెట్లో పెడతానని, సమాజంలో ఆమె పరువు తీస్తానని, చంపేస్తానని నిరంతరం బెదిరించేవాడు. ఒక పక్క శారీరక హింస, మరోవైపు మానసిక వేదన. ఈ భయంతోనే ఆమె నోరు విప్పలేకపోయింది. కానీ మొత్తానికి ఏదో ఒక రోజు ఇలాంటి దుర్మార్గుల ఆట కట్టాల్సిందే కదా. రోజు రోజుకు ఆమెను నిరంతరం భయంలోకి నెట్టేస్తూ ఆమె ప్రాణాలతో ఆడుకున్నాడు ఆ సైకో. మొత్తానికి పాపం పండింది. 2022లో ఈ దారుణం ఎలాగోలా బయటపడింది. బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. ఆ తర్వాత పోలీసులు నిందితుడైనటువంటి గుల్లెం బుచ్చిని అరెస్ట్ చేశారు. ఈ కేసు ఫ్రాన్స్ కోర్టుకు చేరింది. కోర్టులో విచారణ సందర్భంగా బాధితురాలు లెటీషియా ఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ విని జడ్జిలు కూడా షాక్ అయ్యారు. ఆ 7 ఏళ్ల పాటు తాను అనుభవించిన నరకాన్ని, ఆ 487 మంది రాక్షసుల పేర్లను కోర్టు ముందు పెట్టింది. సుదీర్ఘ విచారణ తర్వాత
నిందితుడు చేసిన తప్పులకు క్షమించరాని నేరంగా పరిగణించిన ఫ్రాన్స్ కోర్టు గుల్లెంబుచ్చికి 25 ఏళ్ల కారాగార శిక్షను విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఆ తీర్పుతో బాధితురాలకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. ప్రేమ అనే ఒక పవిత్రమైన పదానికి అర్థం మార్చేసి నమ్మిన అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన ఒక సైకో కథ ఇది. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా సరే ఇలాంటి మృగాలు మన సమాజంలో తిరుగుతూనే ఉన్నాయి. ఫ్రాన్స్ కోర్టు ఇచ్చినటువంటి ఈ 25 ఏళ్ల జైలు శిక్ష ఇలాంటి సైకోలకు ఒక గుణపాఠం కావాలి. ఈ దారుణమైన ఘటన విన్న తర్వాత మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కింద కామెంట్ రూపంలో తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.